వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. శ్రవణ్ రెడ్డి గారు డట్టి హరితో మన ముందుకు వచ్చారు. ఇప్పుడు అగదా అంటూ మళ్ళీ రాబోతున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. హలో నమస్తే అండి. ఎలా నమస్తే. ఉన్నారు సార్? వెరీ గుడ్ అండి. ఈరోజు ట్రైలర్ లాంచ్ కదా, సో ఆఫ్ కోర్స్ ఒక హ్యాపీ ఆప్టమిస్టిక్ మూడ్లో ఉన్నాం. సార్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎంఎస్ రాజు గారి అలాంటి పెద్ద మనిషి అందరు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేయడం జరిగింది, కానీ మీ పేరు మాత్రం బెస్ట్ యాక్టర్ అని చెప్పడం జరిగింది కదా, తన ఫేవరెట్ యాక్టర్ అని కూడా చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది సార్? అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, అంతమంది యాక్టర్స్ హు ఆర్ వెరీ బిగ్ స్టార్స్ టుడే, ఎంతోమందిని చూసి ఎంతోమందిని లాంచ్ చేసి బిహైండ్ ద సీన్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సీన్స్, అంత వైడ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళకు ఒక ఐ ఉంటుంది జనరల్గా. అలాంటి మనిషి నుంచి రావడం ఎలాగూ స్పెషల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఈ తన ఈ ఫీలింగ్ అనేది బేసిక్గా చెప్పాలి అంటే, ఈవెన్ ఆఫ్టర్ డర్టీ హరి తర్వాత డైరెక్ట్గా ఎప్పుడు చెప్పరు తను. బికాజ్ ఐ థింక్ పిల్లలు చెడిపోతారు అనుకుంటాడు, లేకుంటే ఇలాగే ఉండనివాడు అని అనుకుంటాడు. బట్ సార్ డైరెక్ట్గా ఎప్పుడు లిమిటెడ్ వర్డ్స్తో మాట్లాడే మనిషి, పర్సనల్ స్పేస్లోనైనా. వీ హ్యావ్ అవర్ ఓన్ డిఫరెంట్ ఈక్వేషన్ పర్సనల్ స్పేస్లో. బట్ ఈ విషయం ఈరోజు అందరి ముందు చెప్పాడు, బట్ నాకు ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు. బట్ లైక్ ఫ్యూ కో యాక్టర్స్ వాళ్ళకి వీళ్ళకి మాటలు అది ఇది చేస్తూ సేమ్ వర్డ్ నేను ఇప్పుడు పనిచేసిన దాంట్లో వాడే బెస్ట్ అన్న టైప్లో. బట్ డోంట్ టెల్ హిమ్, చెడిపోతాడు అని అన్నారు. వాళ్ళు బీయింగ్ ఫ్రెండ్స్ ఇలా అన్నారు అని నా ఇట్ డెడ్ రీచ్ మీ. బట్ అంత పెద్ద మనిషి నుంచి, అంత ఎక్స్పీరియన్స్ మనిషి నుంచి రావడం, యూనో, దట్ ఈస్ వాట్ యూ వర్క్ ఫర్ యాక్చువల్గా. అండ్ ఆ మాటని ఇంకా యూనో గట్టిగా అదే మాటని మళ్ళీ మళ్ళీ తన నుంచి అయినా ఇంకా అందరి నుంచి కూడా వినడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఐ విల్ మేక్ మై సిన్సియర్ అటెంప్ట్స్ టు బీ గుడ్ అట్ మై వర్క్. ఓకే సార్, ఎంఎస్ రాజు గారు లాంటి పెద్ద మనిషి అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిరంటే మీ దగ్గర అవుట్పుట్ ఎంత వస్తుందో మాకు అర్థమైంది సార్. అలా అంటే ఇప్పటివరకు అంత స్టార్డమ్ రాకపోవడానికి, అంటే ఇప్పుడు సెకండ్ ప్రాజెక్టే కదా సార్? అంటే ఇంత లేట్ రావడానికి సక్సెస్ కారణాలు ఏంటి సార్? జెన్యున్గా ఐ విష్ చాలామంది కూడా ఎవరికి ఈ ఆన్సర్ తెలియదు. నేను హిందీలో చేశాను, బట్ తెలుగులో వచ్చి హిందీలో ఆడియన్స్ హిందీ నా వెబ్ సిరీస్ చూసే దాన్ని రాజు గారు అని పిలిచారు. హిందీ టెలివిజన్ చేశాను, చాలా చేశాను. బట్ వెర్ తెలుగు ఇస్ కన్సర్న్ కొంచెం స్లో ఉంది. బట్ నన్ను అడిగితే, ప్రాక్టికల్ మైండ్ని అడిగితే, ఫస్ట్ ఫిల్మ్ కొంచెం కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. సో యాక్చువల్లీ ఇమీడియట్లీ నేను కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ స్టార్ట్ చేయాలి. పేర్లు కూడా తీసుకోవచ్చు, పెద్ద మనుషులే. బట్ అది అనుకోని పరిస్థితుల్లో కోవిడ్ 2 స్టార్ట్ అయిపోయింది. కొన్ని ఆ టైంలో థియేటర్ ఇష్యూస్, ఫైనాన్షియల్ డైనమిక్స్, క్యాల్కులేషన్స్ అంత కన్ఫ్యూజన్లో నడుస్తుండే అప్పుడు. సో లిటరలీ 1 వీక్ 10 డేస్లోనే ఫస్ట్ ఫిల్మ్ తర్వాత నేను కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎలాంటి మనుషులతో నాకు పనిచేయడం ఐ వుడ్ ఎంజాయ్ అండ్ ట్రస్ట్ దెమ్, అలాంటి మనుషులు, అలాంటి ఫిల్మ్సే వచ్చాయి. ఆ టైంలో జస్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అందరికి ఒక షాక్లా ఉండదు. అది ముందుకు వెళ్ళలేకపోయింది. ఈవెన్ ఆఫ్టర్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ 1 year అంతా రెడీ అయిపోయింది, మ్యూజిక్తో పాటు ఎన్నో రెడీ అయ్యి, బట్ ఆన్ ఫ్లోర్ వెళ్ళలేకపోయింది అప్పుడు. సో దాట్ ఇట్ వాస్ జస్ట్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఐ థింక్ ఇప్పుడు ఇలాంటిది ఏం లేదు కాబట్టి ఆఫ్టర్ అగదా ఐ రియలీ హోప్ ఇంకా దే షుడ్ నాట్ బి ఎనీ రీజన్. సో ఎవరు తప్పు కాదు, పీపుల్ యాక్సెప్టెడ్, గేవ్ మీ రోల్స్, సమయం ఓకే. అంతే. అంటే ఇప్పుడు ఆఫ్టర్ డర్టీ హరి తర్వాత అందులో కూడా మీ క్యారెక్టరైజేషన్ కొంచెం డర్టీగానే ఉంటుంది. సో దాని తర్వాత అలాంటి రోల్స్ ఏం రాలేదా సార్? ఇప్పుడు ఒక క్యారెక్టర్ హిట్ అయింది అని అంటే అలాంటి రోల్స్ వస్తుంటాయి. ప్లస్ ఏంటంటే మీరు చేయడమే ఎంఎస్ రాజు గారితో వర్క్ చేశారు కదా. సో ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఎలా వచ్చాయి? తర్వాత మళ్ళీ కూడా ఎంఎస్ రాజు గారితో చేయడం జరుగుతుంది. బిట్వీన్ చాలా గ్యాప్ ఉంది కదా సార్. అందులో ఒకటి మాత్రం ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అంటున్నారు. 2 క్యాన్సిల్ అయ్యాయా? ఓకే. సో ఇమీడియట్లీ ఇమీడియట్లీ 2 సైన్ చేశాను. మీరు ఇందాక క్వశ్చన్ డర్టీ హరి అంటే ఆ కైండ్ ఆఫ్ అది ఇండస్ట్రీ జనరల్గా కూడా ఒక ట్రెండ్ పట్టుకుంటుంది. లేకుంటే ఒక యాక్టర్ని, యాక్ట్రెస్ని ఒక పర్టిక్యులర్ రోల్లో చూసి అది ఎక్కువ మెప్పినప్పుడు అలాంటిదే ఎక్కువ ఆఫర్స్ వస్తాయి. అలాంటి పర్సంటేజ్ వచ్చింది. ఐ వాజ్ వెరీ క్లియర్, నాకు ఏం ఇందాకన్నారు సార్ డర్టీ హరి 2 కూడా తీద్దాం అనుకున్నాను రా అని. సో నేను సార్ కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే ఒక డిఫరెంట్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. సార్ కూడా సీరియస్గా ఏం అనలేదు, తను ఒక చేసేద్దామా అన్న జోన్లో ఉండే, బాగుంటుంది కదా అని. దెన్ హీ అండర్స్టూడ్ వాట్ ఈస్ సెడ్. ఓకే. అగదా తర్వాత డర్టీ 2 వస్తుంది మా కోసం అయితే. ఏం తెలియదు అది నిజం చెప్పాలంటే. ఐఎమ్ గేమ్ ఫర్ ఎనీథింగ్. బట్ ఇప్పుడు అలా ఉండదు, ఎందుకంటే హ్యూమన్ కోణాలలో ఎన్నో డర్టీనెస్ ఉంటుంది. సో మా ప్లాన్ ఏంటిదంటే
హరి అనేది ఒక జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అదొక రకమైన కోణం చూపించారు. ఇంకా ఎన్నో రకమైన చెడు యాంగిల్స్ ఉంటాయి కదా ఒక మనిషిలో. సో ప్లాన్ ఏందంటే ఒక డిఫరెంట్ డర్టీనెస్ ఆఫ్ ఎన్ని డర్టీనెసెస్ ఒక మనిషిలో ఉండొచ్చో అలాంటి కోణాలను టచ్ చేసే ఆలోచనతో నా సినిమా తీశారు తను ముందుకెళ్ళిన కొద్దీ. ఇట్ వోంట్ బి రిపీటెడ్ అగైన్ ఓకే. మోస్ట్లీ. సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిల్మ్లో ఉంటే అది వేరే విషయం. సో ఇందాక మీరు చెప్పినట్టు వాట్ ఐ సైన్డ్ వాస్ టోటలీ డిఫరెంట్ ఆపోజిట్ ఫిల్మ్ టు వాట్ ఐ డిడ్ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు ఓకే. నైస్ సింపుల్ మన తెలుగు ఫిల్మ్స్లో అయితే కొంచెం కామెడీ కావాలి, కొంచెం డ్రామా కావాలి, కొంచెం ఎమోషన్ సింపుల్ కావాలి. రొమాన్స్ కావాలి, కొంచెం సో ఫ్యామిలీ ఉండాలి, ప్యాడింగ్ ఉండాలి, అవన్నీ ఉండే దాంట్లో. ఓకే. అది జస్ట్ సమయం అప్పుడు. సో అలాంటివే నేను సైన్ చేశాను. ఇంకా ఐ వాజ్ వెరీ కాషియస్ అబౌట్ వాట్ ఐ షుడ్ యాక్సెప్ట్. బట్ ఫర్ మీ ఇట్స్ ద రోల్ అండ్ ఆల్ ద థింగ్. సో బట్ యా అదే ఇందాక చెప్పాను కదా, సమయం అంత యా. సార్ ఇంకా అప్కమింగ్ ఇప్పుడు 'అగదా' తర్వాత మీరు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా కనిపించబోతున్నారు. మేము ట్రైలర్ చూస్తేనే మాకు అర్థమైపోయింది. అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలనుకుంటున్నారు? ఎలాంటి స్క్రిప్ట్ వస్తే యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నిజంగా చెప్తున్నా, నాకు ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారము కోర్స్ నాకు రాసే అలవాటు ఉంది. రాస్తూ ఉంటాను, ఏదో చేస్తూ ఉంటాను. అది చేసినప్పుడు అవి చెప్పించుకో అంటే ఇఫ్ ఐ కెన్ గెట్ ఇట్ అవుట్ ఐ విల్ ట్రై టు డూ దాట్. ఆల్రెడీ ఒకటి హాఫ్ ఫిల్మ్ షూట్ చేసేసాను నేను. అగదా ఫినిష్ అయ్యాక డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మన కశ్మీర్లో ఒక షెడ్యూల్ చేసుకొని వచ్చాను. సో అది ఇంకా ఈ ప్రమోషనల్ టైం ఇచ్చి అంతా అయిపోయాక, ఈ ప్రమోషన్స్ అయ్యాక ఐ విల్ ఫినిష్ దట్ ఫిల్మ్. అది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. అది అలాంటిది ఎప్పుడు నాకు ఒకటే ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఫిక్స్డ్ జానర్స్. ఓకే. ఒక్కొక్కసారి మన కంట్రోల్లో ఉండదు. నా ప్రయత్నం అయితే స్పెసిఫిక్గా ఇలాంటి ఇమేజే ఉండాలి, అలా అయితే నేను ప్రయత్నం చేయను. ఒక్కొక్కసారి ఆడియన్స్ అలా మనం పట్టుకొని వెళ్ళిపోద్ది, ఇండస్ట్రీ కూడా పట్టుకొని వెళ్ళిపోద్ది, అప్పుడు చూద్దాము. బట్ నేను ఎంత వీలైతే అంత ఎక్స్పెరిమెంట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. యా. సార్ ఇప్పుడు 'ఎంఎస్ రాజు' గారు మీరే బెస్ట్ యాక్టర్ ఆయన దృష్టిలో అని చెప్పడం జరిగింది కదా! మరి నెక్స్ట్ మీరు చేసే ప్రాజెక్ట్స్ కూడా అంతే లెవెల్‌లో ఉండాలి. ఎందుకంటే ఆయనకి పేరు మళ్ళీ బ్యాడ్ నేమ్ రాకుండా కూడా చూసుకోవాలి కదా! సో దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనం నిజంగా ప్లాన్ చేయలేము అబ్బా. ఐ కెన్ విష్ దట్ ఐ విల్ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఫస్ట్ ఏంటంటే యాక్టర్ ఒక నేను లిమిటెడ్ ఏమంటారు పవర్ ఉంటుంది వాటిలో. యాక్టింగ్ చేయగలుగుతాము, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో, ఏం రాస్తారు, ఫిల్మ్ మేకర్ ఏముంటుందో ఒక జడ్జ్మెంట్ తీసుకుంటాం ఇది బాగుంటుంది అని. ఎక్కువ ఆలోచించొద్దు దీని గురించి, ఎందుకంటే మన చేతిలో లేదు ఇది. అన్లెస్ ఐ ప్రొడ్యూస్, ఐ డైరెక్ట్, ఐ యాక్ట్, ఆర్ అగైన్ రాజు గారు డస్ సంథింగ్ విత్ మీ అలాంటిది ఉంటే. బట్ వీ కెన్ ట్రై పర్ఫార్మెన్స్. ఒక్కొక్కసారి పర్ఫార్మెన్స్ ఉండకపోయినా సినిమాలు నడుస్తాయి, ఒక్కొక్కసారి మామూలుగా ఉన్న సినిమాలు నడిచిపోతాయి. సో పర్ఫార్మెన్స్ ఉన్న నడువాయి ఒక్కొక్కసారి. సో ఐ థింక్ గివింగ్ సక్సెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆర్ సక్సెస్ఫుల్ బాక్స్ ఆఫీస్ ఫిల్మ్. సో ఒక బ్యాలెన్స్తో నడవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సార్ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ ఎవరు సార్ మరి? సి పీకే గారు హెస్ ఆల్వేస్ బీన్ సమ్మన్ ఐ రియలీ లైక్డ్, స్పెషలీ ఆఫ్ కెమెరా. ఐ ఆల్వేస్ లైక్డ్ హిమ్. లైక్ అండ్ మహేష్ బాబు గారు. దీస్ ఆర్ టూ పీపుల్ ఐ జెన్యున్లీ లైక్డ్. అండ్ యాక్ట్రెసెస్ అంటారా, అండ్ బియాండ్ ఆర్ ఇండస్ట్రీ ఫహద్ ఫాసిల్ అండ్ విజయ్ సేతుపతి అండ్ ఇర్ఫాన్ ఖాన్ ఫ్రమ్ హిందీ, దో హీ ఈస్ నాట్ దేర్ నౌ. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ యాక్టర్స్, ఆర్ అట్లీస్ట్ సమ్మన్ ద మెనీ మోర్ హూమ్ ఐ అడ్మైర్. బట్ జస్ట్ పేర్లు చెప్పాలంటే మాత్రం ఈ నోట్లోంచి అయితే ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఈ మనుషులు నాకు నోట్కి వస్తారు. యా. సో ఎవరితో ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే ఎవరితో ఫస్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ టైంలో నేను అలా అని చూస్ చేసుకునే సిచ్యువేషన్లో లేను. ఇంకోటి ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ద సేమ్ థింగ్. స్టోరీ మంచిగా ఉండాలి, ఆ స్టోరీకి మనం జస్టిఫై చేయగలిగితే అది చేసేసేయాలి అంతే. దాంట్లో మళ్ళీ మిగతా రోల్స్లో వాళ్ళు సెట్ అయితే నేను ఐ వుడ్ లైక్ టు టేక్ అన్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దేర్ స్టార్డమ్ అండ్ సో దట్ ఇట్ కెన్ హెల్ప్ మీ. బట్ వీళ్ళు వాళ్ళని ఇప్పుడు నేను చెప్పిన పిల్లలందరితో పనిచేస్తే దట్ వుడ్ బి ద బెస్ట్ సినారియో. సో అందరితోనే అబ్బా, ఈ టైంలో ఐఎమ్ నాట్ ఈవెన్ ఇన్ దట్ స్టేజ్ టు చూస్ అలాంటి కాదు. సో ఓకే. సార్ 'అగదా' ట్రైలర్ చూస్తే మాకు క్షుద్ర పూజలు, దయ్యాలు ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి. రియల్ లైఫ్‌లో మీరు నమ్ముతారా వాటిని? పెద్ద ధార్మికుడినైతే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నమ్ముతాను. కానీ నేను జస్ట్ ఓపిక లేనితనంతోనే నేను ధార్మికుడిని కాదు. నాట్ బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. కొద్ది గొప్ప చేస్తుంటాను, మమ్మీ గుడికి తీసుకెళ్ళమంటే అలా వేరే వాళ్ళ గురించి అలాంటివి చేస్తుంటాను. బట్ పొద్దున్న లేసి దండం పెట్టుకునేవాడిని కాదు. బట్ ఐ ఆల్సో ఫీల్ స్ట్రాంగ్లీ బిలీవ్ యాక్చువల్గా దర్ ఈస్ మచ్ మోర్ గాడ్స్ అండ్ మనం అనుకుంటాము ఇంకా వేరే ఆపోజిట్ ఫోర్సెస్ ఉంటాయి
నెగెటివ్ ఉంటాయి. ఐ బిలీవ్ డెఫినెట్గా ఇప్పుడు ఆర్ వాట్ ఎవర్ లైఫ్ ఐ హావ్ లివ్డ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్. దెర్ ఇస్ మచ్ మోర్ దెన్ మనము మన చిన్న చిన్న ఇష్యూస్ లైఫ్లో దానికంటే ప్రపంచంలో ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది. సో ఓకే. యా, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.